అందరికీ నమస్కారం. నేను మీ రెడ్డి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈ డిఎస్సి అనే అంశం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గడు. అధికార యంత్రాంగం మొత్తం, తర్వాత వచ్చి అధికార రాజకీయ పార్టీ మొత్తం ఈరోజు అగ్ని ప్రవేశం చేసి మేము శల్య పరీక్ష చేసుకుంటాము, మా నిజాయితీని మేము నిరూపించుకుంటాం అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక అంశాన్ని తీసుకుంటాడు. దీంట్లో అవినీతి జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ లీక్ అన్నారు, తర్వాత పరీక్ష నిర్వహణ సరిగా లేదన్నాడు, తర్వాత డిఎస్సి కౌన్సిలింగ్ సరిగా జరగలేదన్నాడు, ఈరోజు స్పోర్ట్స్ కోటాలో అవినీతి జరిగింది. ఏదో ఒకటి ఇక తిప్పతానే ఉంటాడు. మీరు ఎన్నైనా చెప్పుకోండి, అబ్బా అతను మాత్రం దీంట్లో అవినీతి జరిగింది. మరి 2 సంవత్సరాలుగా ఏ అంశం మీద కూడా ఈ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలి. మరి ఈరోజు డిఎస్సి మీదనే ఈయన ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నాడు అంటే దీని వెనక చాలా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు 7 లక్షల మంది ఉపాధ్యాయ వృత్తిని నమ్ముకొని పరీక్షలు రాసి చదువుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళే ఈయనకి టార్గెట్. మన ఉద్యోగాలు రాని వాళ్ళు కానివ్వండి, కొత్తగా చదివే వాళ్ళు కానివ్వండి, ఇలాంటి వాళ్ళు మొత్తం కలుసుకొని 7 లక్షల మంది యువత ఉంటారు. ఇకపోతే ప్రభుత్వ నియామకాలు రెగ్యులర్గా జరుగుతుంటాయి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 4 కానీ, ఇవన్నీ ఉద్యోగ నియామకాలు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో అవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్తారు. వీటన్నిటికీ సంబంధించి ఈరోజు ఒక బండ్ వేసేసాం అనుకో ప్రభుత్వం మీద, ఇక యువతలో ఒక రకమైనటువంటి అభిప్రాయం కలగాల ఈ ప్రభుత్వం మీద. మనం ఎంత కష్టపడి పోరాటం చేసి ఎంట్రన్స్ టెస్ట్ రాసినా కానీ కౌన్సిలింగ్లో అవినీతి జరిగిపోద్ది, కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తూ అర్హత లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుంది అనే అభిప్రాయం ఈరోజు యువతలో తీసుకురావాలి. ఇది ఆయన కరెక్ట్గా ఫాలో అవుతున్నటువంటి పాలసీ, మంచిదే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 2024 ఎన్నికలకు ముందే మీరు చెప్పుకుంటున్నటువంటి జెన్జెడ్, ఆల్ఫా జెన్జీ, ఇక కాక్రోచ్లు ఏదేదో చెప్తున్నాడు ఈయన. 2024 ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీని పాతాళ లోకానికి తొక్కి తోలు తీసింది ఆంధ్రప్రదేశ్ యువతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటుంటాడు, ఆయన పక్కన ఉండేటటువంటి సజ్జల భార్గవరెడ్డి, ఇంకా కొంతమంది సన్నాసులు ఉన్నారు. తెనాల్లో అరికాలు కోటింగ్ ఇస్తే ఈయన పోయి పరామర్శించి ఇచ్చాడే గంజాయి బ్యాచ్, వీళ్ళు ఆ ఫ్లెక్సీలు పెట్టుకొని రప్ప రప్ప అని ఎగరుతుంటారే వాళ్ళు, జై జగన్ జై జగన్ సీఎం సీఎం అని అరుస్తుంటారే వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటుంటాడంటే వీళ్ళు నా యువత. వాస్తవంగా చెప్పాలంటే వీళ్ళు జంజీలు కాదు నాయన, గంజీలు, గంజాయిలు. అందుకే మావి గన్ అని నువ్వు పేరు పెట్టడంతో నీ ఇంటి ఎదురుగానే ఫ్లెక్సీ పెట్టారు, మావి గన్ అని చెప్పి గన్ను ఫోటో పెట్టి. ఒకసారి నువ్వు ఇంట్లో పోయేటప్పుడు ఆ ఫ్లెక్సీలు చూసుకో ఒకసారి. అంటే నీ చుట్టూ ఉండేదంతా గంజాయి బ్యాచ్, తర్వాత వచ్చి గంజీ బ్యాచ్. నేను గొడ్డల బ్యాచ్ అని కూడా అనగలను, కానీ నాకు కొంచెం సంస్కారం ఉంది. ఆ పార్టీని గొడ్డల పార్టీ అంటాం నాకు కూడా పెద్దగా నచ్చట్ల. అంటే ఆయన పోయి పరామర్శించి వచ్చాడు కదా తెనాలికి పోయి, గంజాయి బ్యాచ్ని పోయి అరికాలు కోటింగ్ ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం, మానవ హక్కుల పరిరక్షణ కోసం నేను ఉంటాను, నేను నిలబడతానని. ఈరోజు తెనాలి ప్రజలు ప్రశాంతంగా బతుకుతున్నారంటే ఇలాంటి చెత్తనా కొడుకులను అరికాలు కోటింగ్ ఇచ్చి బొక్కలు వేస్తారన్న భయంతో ఈరోజు ఎక్కడెక్కడ బ్యాచ్లు తాంకుంటున్నారు. అదేవిధంగా రోడ్ల మీద నడిపించి కోర్టులకు తీసుకుపోతుంటే ఎందుకురా పురుగు పోద్ది అని చెప్పి చాలామంది భయపడి దాంకుంటున్నారు. సో వాళ్ళు అనమాట జగన్మోహన్ రెడ్డి గారి జంజీలు, ఆల్ఫా జంజీలు. అయ్యేదో చాలా పదాలు ఉన్నాయిలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇలా చదువుకునే యువతరం గురించి కాదు మాట్లాడాల్సింది, వాళ్ళ గురించి మాట్లాడాలి. రప్పా రప్ప అన్నప్పుడు తప్పే ఉందని అన్నావు చూడండి, ఆయన చెప్పాడు కదా తప్పేంది రప్పా రప్ప అంటేని. అట్టనాలి, రప్పా రప్ప అంటే తప్పేంది, గన్నులు పట్టుకొని తిరిగితే తప్పేంటి, కొడవలు పట్టుకొని తిరిగితే తప్పేంటి, ఆ విధంగా మాట్లాడితే ఆ యువత ఆయనకి దగ్గర అవుతారు. చదువుకున్నాడు 2024లోనే నేను తొక్కి తోలు తీశాడు. యువకులు చాలా తెలివిగల వాళ్ళు, వాళ్ళకి రాష్ట్రంలో ఎలాంటి ప్రభుత్వం ఉండాలో ముందే అర్థమైపోయి ప్రతి ఇంట్లో ముస్లిం ముత్తక అమ్మ నాయన అందరినీ బతిలాడుకున్నారు. మా భవిష్యత్తు అనేది చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం,
నారా లోకేష్ గారితోనే సాధ్యం, పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం. దయచేసి మీకు రాజకీయంగా ఎన్నున్నా ఈసారి మాత్రం కూటమికి ఓటేయమని చెప్పి బతికినాడుకున్నారు. ఇంకొక 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంచేది కూడా ఆంధ్రప్రదేశ్ యువతే. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. పెద్దవాళ్ళకి ఏదన్నా అటు ఇటు ఉన్నా, కొన్ని వర్గాల్లో కొంత అసమ్మతి ఉన్నా కానీ యువత మాత్రం ఈరోజు ఈ ప్రభుత్వానికి కట్టుబడి ఉన్నారు, సమర్థిస్తున్నారు. అన్ని రకాలుగా ఈరోజు ఈ ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడుతున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఆలోచిస్తాడో కూడా నాకు అర్థం కావట్లా. అసలు నీ చుట్టూ ఉండేవాళ్ళల్లో ఒక్కడన్నా ఒక ఉన్నతమైన చదువుకున్నవాడు ఎవడన్నా ఉన్నాడా జగనన్న? నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కడు నోరు తెరిస్తే పచ్చి బూతులు. నోరు తెరిస్తే నీ అమ్మ, నీ అక్క, నీ యాలి. కావాలంటే మా వీడియోస్లో కింద కామెంట్స్ పెడతారు, ఇప్పుడు చూసుకో ఒకసారి. ఇది నీ యువత. వీళ్ళ భవిష్యత్తు కోసం నువ్వు ఏదన్నా ఆలోచించు. రేపు వస్తే రేప్ కేసులు అనేది తీసేస్తాను, మర్డర్ కేసులు తీసేస్తాను, గంజాయి కేసులు ఏదైనా ఉంటే అవి మనోళ్ళు చేస్తే అసలు ఎటువంటి పరిస్థితుల్లో కేసు పెట్టను, లిక్కర్ కల్తీ చేసుకోండి, నాటుసారా అమ్ముకోండి, ఏదైనా ఉంటే ఆ క్యాసినో లాంటివి తెచ్చి పెట్టుకోండి ఇక్కడ అని చెప్పి నీ జంజీలకు సంబంధించి నువ్వేదన్నా వాళ్ళకి హామీ ఇస్తే వాళ్ళు నీ వైపు ఆల్రెడీ నిలబడి ఉన్నారు కాబట్టి ఇంకా ఉత్సాహంతో పనిచేసి ఎవడన్నా అమాయకులు ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తారు. ఈ చదువుకునే పిల్లలైందన్నా నీ వైపు తిరిగేది కాక్రోచ్ అంట. కాక్రోచ్, మేము కూడా కాక్రోచ్ అంటే ఇండైరెక్ట్గా ఈయన కాక్రోచ్ పార్టీని ఫాలో అవుతున్నాడు. ఆ కాక్రోచ్ పార్టీ మన ఢిల్లీలో మీటింగ్ పెడితే 1000 మంది అటెండ్ అయ్యారు. నిన్న కాక మన పూణేలో మీటింగ్ పెడితే ఒక 500 మంది కూడా అటెండ్ కాల. చివరాఖరికి నీ పరిస్థితి ఏంటి? విశాఖపట్నంలో ప్రమాదం జరిగితే పరామర్శకి వెళ్తే నువ్వే 100 రూపాయలు ఇచ్చి జనాలను తోలుకోవాల్సిన దరిద్ర పరిస్థితి నీ పార్టీకి వచ్చింది ఈరోజు. అసలుకి నీ బుర్రలో కూడా పెట్టుకోబాకు. యువత అనేది నీకు ఎప్పుడో దూరం అయిపోయారు. వాళ్ళు నమ్మారు 2019లో నిన్ను. జగన్ మామయ్య నిన్ను అంటే వాళ్ళు కూడా మా మామయ్య మాకేదో ఉద్ధరిస్తాడు, ఒక అప్డేటెడ్ పొలిటీషియను, కొత్త తరం రావాలి రాజకీయాల్లోకి అని చెప్పి నీ వెనక 43,000 కోట్ల అవినీతి కేసులున్నా నిన్ను నమ్మారు. దాదాపుగా యువత ఆ విధంగానే ఉంటుంది. గతహ ఈరోజు ఏం చేస్తాడు అనే దాని మీద వాళ్ళ నిర్ణయం ఉంటుంది. కానీ నిన్ను చూశారు 4 ఏళ్ళు, 5 ఏళ్ళు కాదు 4 ఏళ్ళకే చూసి, అంటే ఓర్పుతో చూశారు 4 ఏళ్ల వరకు. మా అన్న ఏదో చేస్తాడు, మా మామ ఏదో చేస్తాడు, పీకుతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు అని కూడా వాళ్ళకు బ్రహ్మాండంగా అర్థమైపోయి చెప్పుతో కొట్టి మూలన కూర్చోబెట్టారు. అసలు నువ్వు ఈ డిఎస్సి గురించి మాట్లాడే అర్హత కనీసం జగన్మోహన్ రెడ్డి గారు మీకుందా? అసలుకి 11-12 డిఎస్సీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్ర విభజన తర్వాత కానీ ఆయనే డిఎస్సి నియామకాలు చేసింది. దాదాపుగా ఎన్టీఆర్ దగ్గర నుంచి మీ నాయన 1, 2 ఇచ్చినాడు. నువ్వైతే అసలు అది కూడా లేదు. ఈరోజు నువ్వేంటి యువతని ఆకట్టుకునే దానికోసంగా ఈరోజు ఈ అంశాన్ని పెట్టుకొని నిత్యం ఇంకా ఇంతకంటే అంశం లేదా నీకు రాజకీయాలు మాట్లాడేదానికి? ఆయనకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా దయచేసి అర్థం చేసుకోండి. మీ వెంట యువత లేరు, మిమ్మల్ని చూసి భయపడిపోయారు. మీరేం చేస్తారు రేపు అధికారంలోకి వస్తే అనేది ఈరోజు యువతకి స్పష్టంగా తెలుసు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. అంటే ఐటీ కంపెనీలు కానివ్వండి, వస్తు ఉత్పత్తి నిర్మాణ కంపెనీలు కానివ్వండి, అనేక రకాలైనటువంటి ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఉద్యోగ నియామకాలు జరుగుతాయి, గవర్నమెంట్లో లేకపోయినా ప్రైవేట్ సెక్టార్లో అయినా. రేపు 2029 నుంచి వలసలు ఆగిపోతాయి. ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్లకుండా ఇక్కడికే మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి. కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళ చదువున్న వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ ఆశ ఈరోజు వాళ్ళలో కలిగింది. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వానికి వాళ్ళు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇట్లాంటి కోతలు కూసినంత మాత్రాన, ఇలాంటి ఆరోపణలు చేసినంత మాత్రాన వాళ్ళకి చరిత్ర తెలియదా? నువ్వేం చేసావు 5 ఏళ్ళు తెలియదా? ఆఫ్టర్ ఆల్ 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇచ్చే ఆ వాలంటీర్ ఉద్యోగాలు కూడా మా వాళ్ళకే ఇచ్చుకున్నానని చెప్పినటువంటి నికృష్ట పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. మా పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకున్నాం. సచివాలయ ఎంప్లాయీస్ అంతా మా పార్టీ కార్యకర్తలే. ఇవన్నీ ఆయనే కదా చెప్పుకుంది.
కాబట్టి ఏంటంటే యువత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముతారంటే అది జరిగే పని కాదు. కొంచెం ఆయన ఆ మబ్బులో నుంచి బయటకు వచ్చి మీ బ్యాచ్ ఉంది కదా, గంజీ బ్యాచ్, ఆ గంజీ బ్యాచ్ కోసం రాజకీయం చేస్తే వాళ్ళన్నా కొంచెం ధైర్యంతో ఉంటారనేది నా విజ్ఞప్తి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.